కేవలం ఉద్యోగం కోరేవాళ్ళుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు మారాలని ఎలా ఉంది ఆలోచన? కేవలం ఉద్యోగం కోరేవాళ్ళు కాదు. చూసాక ఏం ఉద్యోగం చేస్తున్నారు ఇక్కడ చెప్పలేము. ఆయన ఏం చేస్తారు ఇక్కడ? పాకి పని. ఏం పని? ఎవరు చేస్తారు పాకి పని? చేసి ఎవరు చేస్తారు దేశంలో పాకి పని? ఈ దేశంలో పాకి పని చేసేవాడు ఎవడు? మాలా మాదిలే. మరి రిజర్వేషన్ ఉంది కదా, దానికి రిజర్వేషన్ మీరు ఎందుకు అడగరు? మేము అనుకుంటూ ఉంది అర్థము. మేము మనుషులు కాదా? రిజర్వేషన్ అంటే దానికి రిజర్వేషన్ ప్రకటించండి. రక్తం మరుగుతుంది బాబు. మేము మనుషులు మేమేమన్నా ఆ బాకి పని ఊరికి ఇంట్లో వచ్చి గ్రామంలో చుట్టూ ఉంటే నీళ్ళు వస్తుంది. ఈ నరకం అనుభవించిన మనకు మాత్రం తెలుసు, మనకు తెలియదు. మనుషులు మేము దేశంలో పుట్టాం. మేము కూడా మా కోసం పుట్టలేదు. మేము కూడా మా తల్లిదండ్రులు చదివించేది వాళ్ళు చేయడం వాళ్ళు. మీరు కూడా మాకు పని చేయమని అడుగుతున్నారు. చూసారా? ఒకడు మూడు స్వప్నాలు వచ్చాడు, వాడు వంటి కోసం గమనిస్తారా? వంటి కోసిన మరొకరు తెలుసుకొని చేసేటువంటి దేశాన్ని మూలవాసులు మేమని కేవలం ఉద్యోగం కోరేవాళ్ళగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఉన్నది. కానీ ఎక్కడికి వెళ్ళాము? వాటి పని ఆడలేదు. ప్రైమ్ మినిస్టర్ కానీ రాజ్యాంగం మాటి రాజ్యాంగం అదే చెప్పింది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది అదే. పూలే గారు చెప్పింది అదే. ఈ దేశాన్ని పాలించే స్థాయి మాకుంది, వాళ్ళ ప్రతిభ ఉంది. కాబట్టి ఫ్యాక్టరీలు పెట్టాలి, కంపెనీలు పెట్టాలి. చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు గ్రామాల్లో. ఈరోజు వాళ్ళు కూడా బయట విమర్శలు వందలు ఉంటాయి, నాకు విమర్శిస్తూ ఉంటాయి. 30 ఏళ్ళ బట్టి నేను ఈ కళను తెలుసుకోవడం. 30 ఏళ్ళ బట్టి నేను ఇలాంటి కళను నేను నా కోసం కానీ ఎమ్మెల్యే కావాలను, ఎంపీ కావాలను. నేను 94లో ఎమ్మెల్యే పోటీ చేశాను. ఈ రోజు రాదు, 94లో ఎమ్మెల్యే పోటీ చేశానేమో. నేను కావాలంటే ఎంపీ ఎప్పుడో ఉంది. ఎప్పుడు కల్లా అయితే పోతే పైకే పోవాలి, నాకు అవసరమే లేదు. అలాంటి కళ ఉండాలి మనకు. ఆ కళ కోసం మీటింగ్ పెట్టామని క్వశ్చన్ చేయొచ్చు. నో, అవసరం లేదు. నేను ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఈరోజు, ఒక వ్యాపారవేత్తగా ఈరోజు, ఒక విద్యావంతుడిగా ఈరోజు 100 మందికి ఈరోజు ఉపాధిస్తా ఉన్నది. రైతుల్లో వ్యాపారం చేస్తున్నాను, కడపలో వ్యాపారం చేస్తున్నాను, ఇంకా తెలియకుండా చోట వేరే చదివిస్తున్నాను. అది 100 నుంచి 500 దాకా వెళ్ళాలని నేను నా కోరుకున్న ఇప్పుడు 100 మంది మనం ఉపాధి చేస్తానే ఉండాలి. అది ప్రజలకు ఉన్నటువంటిది. అంబేద్కర్ చేస్తుందని సందర్భంగా పనిచేస్తా ఉన్నాను. విద్యను వ్యాపారంలో కాదు, చదువు కేవలం ఉద్యోగం కోసం కాకుండా ఆలోచన, ప్లానింగ్, వ్యాపార నైపుణ్యాల కోసం వాడాలి. స్కిల్ అంటే ఎవరి సొత్తాయా? నీ సొత్తా, నా సొత్తు? ఒక సొత్తు కాదు. స్కిల్ ఎలా చేసి స్కిల్ అంటే ఉదాహరణ చెప్తా ఉంటారు. ఏంటి? టీవీ, రేడియో 9.1 పెడితే 9.3 పెడితే చిచ్చాలి. అది 9.2 పెడితే కరెక్ట్ సిస్టంతో పాటు. అది స్కిల్. అది స్కిల్. మీరు అందరిలో ప్రతిభ ఉంది, మనందరిలో ప్రతిభ ఉంది. ప్రతి ఒక్కరికి అందరూ సాధ్యమవుతుంది. డబ్బు నా ఒకటికి కాదు. డబ్బు సంపాదించాలంటే మీ మనస్థితి మార్చుకుంటే చాలు. డబ్బు ఊరికే అనుభవించి పడుతుంది. ఇది నేను సత్యంగా ప్రమాణంగా చెప్తున్నాను. నాకు అవసరం నేను చూపిస్తాను దానికి మాట్లాడాలి. దానికి ఒక రోజు సాధ్యం. మీరు నేను ఊకనే వస్తుంది పోతుందంటారా? 10 మంది చాలా. ఈరోజు నా చేతిలో, ఈరోజు నాతో పాటు పరిస్థితి, ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత భగవంతుడు మహాత్ముడు అంబేద్కర్ గారు నేర్పింది. ఈరోజు అలాంటి వాడు ఈరోజు కళ్ళ కట్టుకొని చూస్తూ ఉన్నారు. మీరు శ్రీలు తయారైనట్టే నాకు ఈరోజు ఇలాంటి నేను తయారు చేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి పుట్టింది? ఏ జాతి నుంచి పుట్టింది? కేవలం నేనే ఇచ్చాను, మార్పించాను, ప్రోత్సాహం ఇచ్చాను, ఎలా బతకాలో నేర్పించాను. అంతే.
స్టార్ట్. 400 జీతంతో నా జీవితం స్టార్ట్. మోసం లేదు, తారతమ్యం లేదు. ఎక్కడికైనా ఒక సెంటు భూమి నా పేరు మీద గవర్నమెంట్ వేసుకుంటే ఈరోజు 4 కోసం, ఒక సెంటు తీసుకుంటే 4 కోసం, ఒక 100 రూపాయలు చాలి తీసుకుంటే 4 కోసం. ఇది వాస్తవం. ఇలాంటి కసి మనకు అర్థంలో ఉండాలండి. అది నీతి నిజాయితీ ఉంటే మీ చుట్టూ డబ్బు వద్దన్న వస్తున్న సందర్భంగా తెలియజేసిన సామూహిక